రైట్ రైట్ సైదా గారు మీరు ఎలా చూస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ అంశం పూర్తిగా ఇప్పటివరకు జరిగినటువంటి దాన్ని తర్వాత మీరు విన్నారు ఆల్రెడీ రఫీ గారు మాట్లాడినట్టు మాట కూడా మీరు విన్నారు కాబట్టి ఎట్లా చూస్తున్నారు మీరు? అవినాష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం జాతీయ నాయకులు గఫూర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్నా రఫీ గారు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు, మిత్రుడు వైసీపీ నాయకులు పొట్ల రామారావు గారు, ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తాను. ఈరోజు అవినాష్ గారు, నిజంగా ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ ఈరోజు. అవును, ఈ యొక్క ఫైబర్ నెట్ సంబంధించి నూతనంగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి మిత్రుడు జీవి రెడ్డి గారు చాలా, ఎందుకంటే అతను స్వతహాగా ఆడిటర్, న్యాయవాది. ఆయన ఈ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధన చేసి ఈ రిక్రూట్మెంట్ లో ఎక్కడ అవినీతి జరిగింది, ఏ విధంగా మరి దాదాపు 1200 మందిని రిక్రూట్ చేసుకున్నారు, దేని బేస్ చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఎవరి సిఫారసులతోటి వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్నారు అనే దాని మీద ఆయన ఒక పరిశీలన చేయడంతో పాటు విజిలెన్స్ కూడా దీన్ని అప్పచెప్పి ఇప్పటికీ దాని మీద ఇంకా కొంత విచారణ జరుగుతా ఉంది. దీని మీద ఆయన విజిలెన్స్ అప్పచెప్పడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆయన కొంత దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్రైమరీగా 410 మందిని తీశారు, ఉద్యోగాల నుంచి తొలగించడం. అవును, అలాగే మరో 200 మందిని కూడా వాళ్ళు కూడా పరిశీలనలో పెట్టడం. అలాగే కాంట్రాక్ట్ సంబంధించి కూడా, ఎందుకంటే దాదాపు 900 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసినట్లయితే కార్పొరేషన్ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి, వివిధ సంస్థల నుంచి 1260 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈ 1260 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి, అసలు వీళ్ళు ఏమైనా కనెక్షన్లు పెంచారా? రఫీ గారు చెప్పినట్టుగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 లక్షల కనెక్షన్లు కాస్త 5 లక్షల కనెక్షన్లు పడిపోయాయి. జీతాలేమో మనం చూసినట్లయితే 40 లక్షల నుంచి 4 కోట్ల రూపాయలు నెలసరి జీతాలు పెరిగిపోయాయి. మరి కాంట్రాక్టర్లకు ఏమో 200 కోట్ల రూపాయలు బాకాయిలు పడ్డారు. ఈ అప్పు తీసుకొచ్చినటువంటి 1260 కోట్ల రూపాయలు నిధులు ఏమయ్యాయి? వీటన్నిటి కూడా మీద కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే ముందుగా మన జీవి రెడ్డి గారిని అభినందించాలి. యువకుడు, ఉత్సాహవంతుడు, ఇలాంటి పెద్ద స్కామ్ ని ధైర్యంగా బయటికి తీసి, ఎందుకంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈ సంస్థకు సంబంధించి ప్రజలకి విషయాలన్నీ కూడా బయటికి తెలిసే విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా చెప్పడం అంటే నిజంగా ఎందరో మనం గర్వించదగ్గ విషయం. మరొక అంశం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన చూస్తూ ఉన్నాం దయ్యాల సినిమాలు తీసి ఏ విధంగా ఆయన పాపులర్ అయ్యాడో. ఆయన వ్యూహం సినిమా పేరుతోటి ఆయన నిర్మాతగా ఉండి వ్యూహం సినిమా తీసి సినిమా హాల్లో సినిమా ఆడకపోతే ఫైబర్ నెట్ ద్వారా ఈ యొక్క సినిమాని రిలీజ్ చేసి ఒక్కొక్క యూస్ కి 100 రూపాయలు వాళ్ళ ఒప్పందం. ఆ రోజు ఫైబర్ నెట్ కి తర్వాత ఆ సినిమా నిర్మాత జరిగినటువంటి ఒప్పందం యూస్ 100 రూపాయలు అయితే 11,000 రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 2,14 లక్షల రూపాయలు మరి ఈ యొక్క దీని ద్వారా రాబడి తీసుకోవడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా మరి ఫైబర్ నెట్ చైర్మన్ అయినటువంటి జీవి రెడ్డి మరి ఆయన కూడా లీగల్ నోటీస్ పంపించడం, ఒక వారం రోజుల లోపల ఈ యొక్క సంబంధించి వెంటనే రికవరీ చేసి రికవరీ వెనక్కి తిరిగిపోతే మీ లీగల్ గా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నోటీస్ ఇచ్చిన విషయం కూడా మనం చూసాం. నేనేం చెప్తానంటే అవినాష్ గారు, ఈ సంస్థలో ఇంత అవినీతి జరిగితే మరి ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? దాదాపు 56 కార్పొరేషన్లు ఏమో నాకు తెలిసి మరి గత ప్రభుత్వంలో మరి చైర్మన్లుగా నియమించినటువంటి పరిస్థితి. ఏ కార్పొరేషన్ లో ఎంత అవినీతి జరిగిందో వీటన్నిటి మీద కూడా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే
ఈఏ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఎంత జరిగింది, బీసీ కార్పొరేషన్ ఎంత అవినీతి జరిగింది, మైనార్టీ కార్పొరేషన్ ఎంత అవినీతి జరిగింది, అలాగే మనం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఎంత అవినీతి జరిగింది, ఇంకా అనేకమైనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఏపీ సీడ్ కార్పొరేషన్ ఎంత జరిగింది, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎంత అవినీతి జరిగింది, ఇంకా ఆర్టీసీలో ఎంత అవినీతి జరిగింది, ఇవన్నిటి మీద కూడా కూలంకషంగా ఈ కార్పొరేషన్ అన్నిటి మీద ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలా. ఎంత దుర్మార్గం అంటే ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి మధుసూదన్ రెడ్డి ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు లెటర్లు ఇస్తే అది కూడా వాట్సాప్ లో లెటర్ పంపిస్తే అపాయింట్మెంట్ ఇచ్చేయటం. మరి లీగల్ గా కూడా ఇది ఎలా ఉందంటే ఏదో ఒక ఉత్తరం ఇచ్చేస్తే ఆ రోజుల్లో మనం చూసాం మన సిపిఎం రఫీ గారు ఇలా టైంలో ఆ రోజు పెద్దోళ్ళందరూ కూడా శాసనసభ్యులుగా ఉంటే ఏదైనా ఒక రికమెండేషన్ చేస్తే ఒక లెటర్ ఇస్తే గౌరవంగా దానికి సంబంధించి అతనికి అర్హతలు ఉన్నాయా లేవా చూసి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పనిచేసే పనోడికి, డ్రైవర్ కి, లేకపోతే వాళ్ళ తోటమాలికి, వీళ్ళందరికి కూడా ఉద్యోగాలు 40,000, 50,000, 60,000, 70,000, లక్ష ఈ విధంగా జీతాలు ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దుప్పెట్టి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులమయం చేసి రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసినటువంటి మధుసూదన్ రెడ్డే కాదు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద, ముఖ్యమంత్రి మీద కూడా ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మేము చూద్దాం, ఎందుకంటే ఆయన కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మధుసూదన్ రెడ్డి బరి తెగించి ఈ విధంగా చేశారంటే దాని అర్థం ఏంది? కనీసం అపాయింట్మెంట్ లెటర్ కూడా లేకుండా చెక్కుల మీద సంతకాలు పెట్టి జీతాలు ఇచ్చేసుకుంటా పోతే ఎవడొక్క సొత్తు ఇది? రైట్ సైదా గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. మనం రామారావు గారు ఒక్క మాట, ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి 10 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టి మీరు ఈ రోజు ప్రజల మీద పన్నులు భారం మోపుతా ఉన్నారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు చూస్తా ఉన్నాం. అదానికి మీరు కట్టబెట్టారు. ఈ రోజు 1750 కోట్లు లంచాలు తీసుకొని. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. సైదా గారు మనం ప్రస్తుతానికి అయితే ఏపీ ఫైబర్ నెట్వర్క్ లిమిటైజ్ అవుదాం, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే అవినాష్ గారు ఒక మాట, నా ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా మీరు అవినీతికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టి పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, మధ్య ప్రజల మీద పన్నులు వేసుకుంటా పోతే ఎవడు పోయాలి ఈ భారం? ఎవడొప్ప సొత్తు ఇది? దీనికి మీరు బాధ్యత వహించరా అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. చూద్దాం మరి మీ ప్రశ్నలకి సమాధానం రామారావు గారు ఏ విధంగా చెప్తారనేటువంటిది. రామారావు గారు మీ స్పందన ఏంటి? మీరు అన్ని పార్టీల